పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు. జిప్ లైన్ ఆపరేటర్ ను ప్రశ్నిస్తున్న అధికారులు. మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్. నిఘా వర్గాల హెచ్చరిక. జమ్మూ కాశ్మీర్లో 48 టూరిస్టు ప్రాంతాలు మూసివేత. ఉగ్రదాడి వెనుక దాయాది హస్తం. పహల్గామ్ ఆపరేషన్ కు పాక్ పారా కమాండో. పాకిస్తాన్ కు భారత్ వైమానిక దాడుల భయం. సియాల్కోట్ కు రాడార్ సిస్టమ్ తరలింపు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్నట్లు మీ మంత్రి చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో పాక్ తీరును ఎండగట్టిన భారత్. ఉభయ సభలను సమావేశపరచాలంటూ ప్రధానికి లేఖ. ఉగ్రవాద దుశ్చర్యను ఖండిస్తామన్న రాహుల్ ఖర్గే. ఏపీ సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల భేటీ. రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు, రైతు రుణాల రీషెడ్యూల్పై చర్చ. 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా అమరావతిలో నిర్మాణాలు. వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ఏపీ మంత్రి నారాయణ. కర్రగుట్టలో ఆగరి కూంబింగ్. మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్న బలగాలు. ఉత్తరాది రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వార్నింగ్. అమెరికా ఇల్లినాయిస్ లో కారు బీభత్సం. స్కూల్ క్యాంపస్ లోకి దూసుకెళ్లడంతో 4 మృతి. వరుసగా 7వ రోజు దిగొచ్చిన గోల్డ్ రేట్. 98,000 దాటిన తులం బంగారం ధర.